వృద్ధులు డే కేర్. అమ్మకి నాన్నకి లంచ్ బాక్స్ పెట్టావా అని అడిగాడు భాస్కర్ తన ఆఫీసుకు తయారవుతూ తన భార్య రాధికాని. పెట్టానండి. ఇద్దరు స్నానాలు చేసేసి డ్రెస్ మార్చుకొని టిఫిన్ తినేసి మందులు వేసుకొని రెడీగా కూర్చున్నారు అంది రాధిక. మరి ఇద్దరికి సాయంకాలం టిఫిన్ కూడా రెడీ చేశావా అని అడిగాడు భాస్కర్. అన్నీ రెడీగా ఉన్నాయి. నేను బట్టలు మార్చుకొని వస్తున్నాను, ఆఫీస్ దగ్గర దింపేయండి అంది రాధిక. రాధిక బట్టలు మార్చుకొని వచ్చేలోగా తల్లిని తండ్రిని కాల్లో కూర్చోబెట్టి వచ్చాడు భాస్కర్. అందరూ కలిసి బయలుదేరి రామారావుపేటలో ఉన్న ఇంటి ముందు కారాపి ఆరన్ కొట్టాడు. ఇంతలో లోపల నుంచి ఒక కేర్ టేకర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ముసలి దంపతులను లోపలికి తీసుకెళ్ళింది. బాయ్ నాన్న, బాయ్ అమ్మ అంటూ భాస్కర్ కారులో కూర్చొని రాధికాని ఆఫీసులో దింపేసి తన ఆఫీసుకి వెళ్ళిపోయాడు. ఇది ప్రతిరోజు జరిగే పని. భాస్కర్, నారాయణమ్మ, రాఘవయ్య దంపతులకు ఏకైక సంతానం. చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి అంటే చాలా ప్రేమ భాస్కర్కి. రాఘవయ్య పల్లెటూళ్ళలో టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు. రిటైర్ అయిన తర్వాత ఆ ఊళ్ళో ఉండలేక కొడుకు దగ్గరికి వచ్చేశారు ఆ ముసలి దంపతులు. భాస్కర్, రాధిక కూడా ఇద్దరు ఉద్యోగస్తులే. ఇంట్లో ఎవరు ఉండరు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ ముసలి దంపతులు ఒకలే ఇంట్లో ఉండాలి. ఆ ముసలి వాళ్ళిద్దరినీ చూడడానికి పని వాళ్ళని పెట్టినా వాళ్ళు ఎక్కువ కాలం ఉండేవాళ్ళు కాదు. ఇంట్లో ఏదో ఒక వస్తువు మాయం చేసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేవారు. రాను రాను పాపం కొడుకు కోడలు తిరిగి వచ్చే వరకు అలా ఒంటరిగా కూర్చొని ఉండడం, ఈలోగా వాళ్లకు ఏదైనా అవసరమైతే అది కష్టం మీద వాళ్ళు తీసుకోవడం, ఇవన్నీ చెప్పలేక కళ్ళల్లో దిగులు కనబడుతుండడం చూసి భాస్కర్ చాలా బాధపడేవాడు రాధిక దగ్గర. ఒకరోజు, పోనీ నేను ఉద్యోగం మానేనా అని అడిగింది రాధిక. గవర్నమెంట్ ఉద్యోగం ఎలా మానేస్తాం, ఇంకా బోల్డ్ అంత సర్వీస్ ఉంది అన్నాడు భాస్కర్. వాళ్లకు మటుకు ఏం తోస్తుంది, ఎంతసేపని టీవీ చూస్తారు, మాట్లాడే మనిషి ఉండరు. పాపం నిజంగా చాలా ఇబ్బంది అనుకునేవాడు భాస్కర్. ఒకరోజు పేపర్లో వచ్చిన ప్రకటన చూసి చాలా ఆనందపడ్డాడు. వెంటనే ఒకరోజు ఎవరికి చెప్పకుండా వెళ్ళి వివరాలు కనుక్కొని వచ్చాడు. అది వృద్ధాశ్రమం కాదు, అనాథ శరణాలయం, అంతకన్నా కాదు. ఉద్యోగస్తులైన వారి చిన్న పిల్లలను చూడడానికి నగరంలో డే కేర్లు ఉంటారు. అలాగే అనేక కారణాల వల్ల పగలంతా వృద్ధులు ఒంటరిగా ఉండవలసి వస్తే పగలంతా వారి బాధ్యతలను చూడడానికి పెట్టిన ఒక డే కేర్ లాంటిది. ఇది మంచం మీద ఉండి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులను వీళ్ళు చేర్చుకోరు. తమ పని తాము చేసుకోగలిగిన వాళ్ళని మాత్రమే చేర్చుకుంటారు. ఇక్కడ ఒక లైబ్రరీ ఉంటుంది, టీవీ ఉంటుంది, కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, డైనింగ్ హాల్, మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవడానికి బెడ్స్, సమయానికి మందులు, ఆహారం పెట్టే కేర్ టేకర్లు ఉంటారు. అందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి గార్డెన్లో కుర్చీలు వేసి ఉంటాయి. వాకింగ్ చేయడానికి వీలు ఉంటుంది. అందుబాటులో ఒక డాక్టర్ గారు కూడా ఉంటారు అని ఆ నిర్వాహకురాలు సావిత్రి చెప్పిన మాటలు విని అక్కడున్న పరిస్థితులు, వాతావరణం చూసి చాలా ఆనందపడ్డాడు భాస్కర్. ఉదయం ఇక్కడ దింపేసి సాయంకాలం వచ్చేటప్పుడు తీసుకువెళ్ళాలి. మధ్యాహ్నం పూట టీ, బిస్కెట్లు పెడతారని చెప్పింది ఆశ్రమం నిర్వాహకురాలు సావిత్రి. ఈ విధానం చాలా బాగుంది. అమ్మా నాన్నల గురించి దిగులు లేదు. వాళ్ళకి మిగతా వృద్ధులతో కాలక్షేపం అవుతుంది. వృద్ధాశ్రమంలో ఉన్నట్లుగా ఉండదు. ఇది చాలా బాగుంటుందని అనుకున్నాడు భాస్కర్. ఇంటికి వచ్చి తల్లికి, తండ్రికి, భార్యకి వివరాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు భాస్కర్. ఎప్పుడు అదే గది, అదే మంచం, అదే టీవీ చూసి చూసి బోరు కొట్టిన రాఘవయ్యకి ఈ పద్ధతి బాగా నచ్చింది. మరుసటి రోజు నుంచి రాఘవయ్య, నారాయణమ్మ దంపతులు దినచర్య అంతా మారిపోయింది. అక్కడ మనసుకు నచ్చిన వాళ్ళతో మాటలు, కాసేపు వాకింగ్, మధ్యాహ్నం పడక, అందరూ కలిసి టీవీ చూడడం వల్ల ఒంటరితనం దూరమైంది. సాయంకాలం కొడుకు కారు ఆరను వినగానే గబగబా కారు దగ్గరికి
నడుచుకుంటూ వెళ్తున్న ఆ దంపతులను చూసి ఆశ్రమ నిర్వాహకులు నవ్వుకునేవారు. అక్కడున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. రోజు అదే దినచర్య. అది ఒక స్కూలు కాదు కానీ తల్లిదండ్రులు రాగానే స్కూల్ పిల్లలు ఎలా పరిగెత్తి వెళతారో అలాగే తమ బిడ్డలు రాగానే ఉత్సాహంగా ఇంటికి వెళ్ళిపోతున్న ఆ ముసలి దంపతులను చూసి ఆ ఆశ్రమ నిర్వాహకురాలు సావిత్రి తన ఒంటరి జీవితం ఈ రకంగా సార్థకతమైనందుకు ఆనందపడుతూ ఉంటుంది. ఎప్పుడు తెల్లవారవుతుందా, వృద్ధులంతా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేది. ఈ ఆశ్రమంలో చేరిన దగ్గర నుంచి సాయంకాలం కొడుకుతో పాటు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కారులో ఆశ్రమం కబుర్లు, తల్లిదండ్రి చెబుతున్న కబుర్లు విని ఆనందపడుతూ ఉండేవాడు భాస్కర్. కాలం మారే కొద్దీ కొత్త కొత్త సమస్యలకి కొత్త కొత్త పరిష్కారాలు వస్తున్నాయని చెప్పి ఆనందపడిపోయాడు భాస్కర్. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.